హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి రెడీ చేసి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి వేసుకొని కాస్త వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పడితే సరిపోతుంది. స్టవ్ పై కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇలాచీలు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు, మిక్సీ పట్టిన పుదీనా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా పైకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చిన తర్వాత కాస్త పుదీనా ఆకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ముందుగా ఉడికించుకున్న అన్నంని వేసుకొని కలుపుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ అంతా బాగా అన్నంకి కలిసేలా కలపాలి. ఈ విధంగా కలిపితే సరిపోతుందండి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన అన్నంని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పుదీనా రైస్ రెడీ అయింది. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.